SHO AP టీవీ ఛానల్ వీక్షకులకు నా యొక్క నమస్కారం. ఇంతకుముందు నేను చేసినటువంటి 3 వీడియోస్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూని ఎదుర్కోవటం ఎలా అనే అంశాల మీద క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఆప్షనల్ సబ్జెక్టు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఆప్షనల్ సబ్జెక్ట్ని మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే మనకి ఎక్కువ మార్కులు స్కోరింగ్ వస్తుంది, ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే మనం ఈజీగా రాయగలుగుతాం అనే అంశం మీద ఈరోజు ఈ వీడియోని చేయటం జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆప్షనల్ అనేది ఒక ప్రముఖమైనటువంటి అంశం. యూపీఎస్సీ వాళ్ళు మొత్తం 26 ఆప్షనల్ సబ్జెక్ట్స్ని ప్రిస్క్రైబ్ చేశారు. వాటిల్లో మనం దేన్నైనా ఎంపిక చేసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్కి వెళ్ళవచ్చు. సాధారణంగా సామాజిక శాస్త్రాలు, తర్వాత సైన్స్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, అగ్రికల్చరు, ఇట్లా మెడిసిన్, అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులకి అవకాశం కల్పించారు. ఆప్షనల్ సబ్జెక్టులో ఎటువంటి పార్షియాలిటీ చూపించకుండా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఆప్షన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని పరీక్షకు ప్రిపేర్ కావచ్చు. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది 500 మార్కులను కలిగి ఉంది. ఆప్షనల్ సబ్జెక్టును 2 పేపర్లుగా విభజించారు. పేపర్ 1 250 మార్కులు, పేపర్ 2 250 మార్కులు. ఈ 500 మార్కులు అనేవి మనకి స్కోరింగ్కి బాగా ఉపయోగపడతాయి. మొత్తం రిటర్న్ మార్కులు 1750లో 500 మార్కులు ఆప్షనల్ సబ్జెక్టు వెయిటేజ్ని కలిగి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకొని థరోగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాసినట్లయితే మనం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ పోస్ట్కి ఎంపిక కావటం జరుగుతుంది. కాబట్టి మరి ఏ ఆప్షనల్స్ అయితే సక్సెస్ రేటును కలిగి ఉన్నాయి అని మనం పరిశీలించినట్లయితే గత సంవత్సరాల్లో సామాజిక శాస్త్రాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపిక అవుతూ ఉన్నారు. అనగా హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్, కన్నడ లిటరేచర్, మలయాళ లిటరేచర్, తమిళ లిటరేచర్, అలానే హిందీ లిటరేచర్, ఇటువంటి సబ్జెక్టులను ఎంపిక చేసుకొని ఆ సబ్జెక్టు మీద మాస్టరీ సంపాదించి పరీక్షకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మంచి స్కోరింగ్ విద్యార్థులు సాధిస్తూ ఉన్నారు. అటువంటి వాటిల్లో మనం ఏ సబ్జెక్ట్ అయితే సులువుగా ప్రిపేర్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయితే మనం రాయటానికి చాలా సులభంగా ఉంటుంది అని ఆప్షనల్ సబ్జెక్ట్స్ని మనం ఒకసారిగా పరిశీలించినట్లయితే నా యొక్క అభిప్రాయం ప్రకారం ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్లో సక్సెస్ తెచ్చుకోవచ్చు. కానీ నా యొక్క అభిప్రాయం ప్రకారం సోషియాలజీ అనేటువంటి సబ్జెక్టు ఈజీగా రాయటానికి, ఈజీగా అర్థం చేసుకోవటానికి, అలానే ఈజీగా ఆకలింపు చేసుకోవటానికి, తర్వాత ప్రజెంటేషన్కి, తర్వాత మనకి జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్ అనేటువంటి పేపర్లకి ఉపయుక్తంగా ఈ సబ్జెక్టు ఉంటుంది. కాబట్టి సోషియాలజీ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకొని విజయాన్ని చాలామంది సాధిస్తూ ఉన్నారు. వై సోషియాలజీ యాజ్ ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే సోషియాలజీనే ఎందుకు తీసుకోవాలి, సోషియాలజీ అంటే ఉండే అంశాలు ఏంటి, సోషియాలజీలో మనకి
పేపర్ని మొత్తాన్ని రెండుగా విభజించారు, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి ప్రపంచ సమాజ శాస్త్రము, దీన్నే జనరల్ సోషియాలజీ అని చెప్పేసి అంటాం. పేపర్ 2 వచ్చేసి ఇండియన్ సోషియాలజీ ఆర్ ఇండియన్ సొసైటీ, అంటే భారతీయ సమాజ శాస్త్రం. అంటే ప్రపంచము అంటే మనకి ఐరోపా ఖండంలో మార్పులు సంభవిస్తే దాని యొక్క ప్రభావం మిగతా అన్ని ఖండాల మీద ఉంటుంది. అది అప్పుడు, ఇప్పుడు, మరి ఎప్పుడైనా సరే. చాలా వరకు ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, శాస్త్రాలు అనేవన్నీ కూడా మనకు ఐరోపా సమాజంలో ఆవిర్భవించినవి. ఈ సమాజశాస్త్రం అనేటువంటి సబ్జెక్టు కూడా ఐరోపా ఖండంలో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి అగస్ట్ కాంటే అనే ఆయన 1839లో దీన్ని కాయిన్ చేయటం జరిగింది. దీనికి ముందు తీసుకున్నట్లయితే మనకి పొలిటికల్ సైన్స్, ఎథిక్స్ ఇవి కూడా మనకి గ్రీకు నగర రాజ్యంలో ఐరోపా ఖండంలోని గ్రీస్ రాజ్యం నుంచి రావటం జరిగింది. కాబట్టి శాస్త్రాలన్నీ కూడా దాదాపుగా ఐరోపా ఖండంలో ఆవిర్భవించి ప్రపంచ భూభాగాల్లో వాటి యొక్క ప్రభావాన్ని చూపినాయి. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి ఈ ప్రపంచపరమైనటువంటి సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అంటే సోషియాలజీ ఎలా ఆరిజిన్ అయింది, ఫస్ట్ పేపర్లో సోషియాలజీ ఎలా ఆరిజిన్ అయింది, సోషియాలజీ ఆరిజిన్ కావడానికి కారకాలు ఏంటి, బ్రీఫ్గా చెప్పుకోవాలంటే మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ రెండు విప్లవాల వల్ల సోషియాలజీ అనే సబ్జెక్టు రావటం జరిగింది. కాబట్టి ప్రపంచ సమాజాల్లో వాటి వల్ల వచ్చిన మార్పుల గురించి సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అంటే ఏముంటాయి అంశాలు, దీని గురించి పేర్కొన్న వాళ్ళు థింకర్స్ ఉంటారు. అగస్ట్ కోమ్టే, హెర్బర్ట్ స్పెన్సరు, డర్కహైమ్, కార్ల్ మార్క్స్, మార్క్స్ వెబర్, మెల్నోవిస్కీ, రాడిక్లీ బ్రౌన్, జిహెచ్ మీడ్, రాబర్ట్ కే మెర్టన్ మొదలైన వాళ్ళ యొక్క స్టడీస్ని మనం అధ్యయనం చేస్తాం. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద స్టడీ చేసి థియరీగా రూపొందించారు. ఆ థియరీ అప్పుడు, ఇప్పుడు, మరి ఎప్పుడైనా కానీ ప్రూవెన్ అవుతున్నాయి. అంటే సోషియాలజీ సబ్జెక్ట్ అనేది ఒక ప్రూవెన్ అయ్యే సబ్జెక్టుగా వాళ్ళు స్థిరీకరించారు. అందుచేత మనం ఈజీగా దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సులభమైన పద్ధతిలో మనం చూసినట్లయితే సోషియాలజీలో ఉండేటువంటి అంశాలు ఏంటి, సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. అంటే సమాజంలో ఉండే అంతరాలు. ప్రపంచ సమాజాల్లో వర్గ రూపంలో మనకి భేదాలు కనిపిస్తూ ఉంటాయి. అదే భారతీయ సమాజాన్ని తీసుకున్నట్లయితే కుల రూపంలో మనకి భేదాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క భేదాలు ఉండే సమాజాన్ని మనం స్థిరీకరణం అని చెప్పేసి అంటాం. అటనే జనరల్ సోషియాలజీలో వర్క్ అండ్ ఎకనమిక్ లైఫ్కు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అట్లానే రాజ్యము సమాజానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. అలాగే మతము సమాజానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. అలాగే మనకి సోషల్ ఆంథ్రోపాలజీ అంశాలైనటువంటి వివాహము, బంధుత్వము, కుటుంబము, ఈ విషయాల గురించి, ఈ అంశాల గురించి డీటెయిల్ అధ్యయనం చేస్తుంది. అంటే పట్టణ సమాజాల్లో వివాహ వ్యవస్థ ఎట్లా ఉంది, కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది, బంధుత్వ వ్యవస్థ ఎట్లా ఉంది, గ్రామీణ సమాజాల్లో వివాహ వ్యవస్థ ఎట్లా ఉంది, పట్టణ సంస్థ ఎట్లా, పట్టణాల్లో ఎలా ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే గిరిజనుల్లో వివాహ వ్యవస్థ ఎట్లా ఉంది, గిరిజనుల్లో కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది, గిరిజనుల్లో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది. సోషల్ ఆంథ్రోపాలజీ అంటే సామాజిక మానవ శాస్త్రంలో ఇవన్నీ అంశాలు ఉంటాయి. అలాగే సమాజానికి మతానికి ఉండే సంబంధం, వ్యక్తులకి మతానికి ఉండేటువంటి సంబంధం గురించి సమాజశాస్త్రం తెలియజేస్తుంది. అట్లనే సమాజం ఎప్పుడు అలా స్టాగ్నేషన్లో ఉండదు, ఎప్పుడు కూడా నిరంతరం మార్పులకు గురి అవుతూ ఉంటుంది. ఈ మార్పులకు గురి అవడానికి కారకాలు ఏంటి? చేంజ్ ఈజ్ లా ఆఫ్ లైఫ్, అది సృష్టి యొక్క సహజ ధర్మం. నిన్న వేరు, ఈరోజు వేరు, రేపు వేరు. మానసిక స్థితుల్లో మార్పు వస్తుంటుంది, భౌతిక అభౌతిక అంశాల్లో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు అన్నిటికీ కారకాలు, కారణాలు ఏంటని చెప్పేసి సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది.
అలాగే సామాజిక ఉద్యమాల గురించి అధ్యయనం చేస్తుంది. అంటే ఇక్కడ నేనేమంటానంటే సమాజశాస్త్రం ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్ స్టడీస్లో మనం చరిత్ర చదువుతాం, భారతదేశ చరిత్ర చదువుతాం, ప్రిలిమ్స్ పేపర్ రాయటానికి చదువుతాం, తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ రాయటానికి చదువుతాం. అయితే ఇక్కడ సమాజశాస్త్రానికి ఈ చరిత్ర బాగా ఉపకరిస్తుంది. గత కాలంలో జరిగినటువంటి సంఘటనలన్నిటినీ క్రొనాలజికల్ ఆర్డర్లో పెడితే మనం చరిత్ర అన్నాం. గత కాలంలో సంఘటనలన్నీ కూడా ఏంటంటే పాస్ట్ సోషియాలజీ అవుతుంది. ఆ పాస్ట్ సోషియాలజీతో వచ్చినటువంటి ప్రజెంట్ మార్పుల్ని ప్రజెంట్ సోషియాలజీ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ చరిత్రకి సమాజశాస్త్రానికి సంబంధం ఉంది. ప్రపంచ చరిత్రను అర్థం చేసుకోవాలి ఫస్ట్ పేపర్ మనం రాయాలంటే, థింకర్స్ని అధ్యయనం చేయాలి ఫస్ట్ పేపర్ రాయాలంటే. వివాహము, కుటుంబము, బంధుత్వము, కుల వ్యవస్థ, మత వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో మనకి ఇప్పటికీ సంబంధం అయి ఉన్నాయి. అంటే హ్యూమన్ బీయింగ్ యాజ్ ద సెంటర్ పాయింట్, ఆల్ ది థింగ్స్ ఆర్ రొటేటెడ్. దీన్ని జనరల్ సోషియాలజీ అని చెప్పేసి అంటాం. అట్లానే సమాజంలో మొబిలిటీ ఎలా జరుగుతుంది, గతిశీలత అని చెప్పేసి అంటాం. కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు పై స్థాయికి ఎట్లా వస్తారు. ఉదాహరణకి భారత రాజ్యాంగం అమలు జరిగిన తర్వాత, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయటం జరిగిన తర్వాత, రాజ్యాంగానికి పూర్వం ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ సామాజిక మార్పుకి గురి అయ్యి ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. ఈ మార్పు కారణాలేంటి, అంశాలేంటి అనేటువంటి విషయాల గురించి అధ్యయనం చేస్తుంది. అది ఇక్కడ రాజ్యాంగానికి సమాజానికి సంబంధం ఉంది, రాజకీయ వ్యవస్థకి సమాజానికి సంబంధం ఉంది, మతానికి సమాజానికి సంబంధం ఉంది. ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి తెలిసినటువంటివే కాబట్టి సబ్జెక్టును చదివి అర్థం చేసుకోవటం ఈజీ. ఇక రెండో పేపర్కి వచ్చినట్లయితే ఇండియన్ సొసైటీ అంటే భారతీయ సమాజం, హిస్టారికల్ మూరింగ్స్ ఆఫ్ హిందూ సొసైటీని ఒకసారి పరిశీలించినట్లయితే సనాతన హిందూ సాంప్రదాయ హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ, ఆశ్రమ ధర్మాలు, పురుషార్థాలు, వైవాహిక పద్ధతులు, వీటన్నిటి గురించి కూడా మనం భారతీయ సమాజంలో అధ్యయనం చేస్తాం. భారతీయ సమాజ శాస్త్ర పితామహుడు అయినటువంటి జిఎస్ ఘరే, ఏఆర్ దేశాయ్, వీళ్ళందరూ కూడా ఎంఎన్ శ్రీనివాస్ చాలా డీటెయిల్గా అధ్యయనం చేసి భారతీయ సమాజం యొక్క పునాదులు, దాని యొక్క పరిణామాలని సక్రమంగా వివరించారు. ఇక్కడ కూడా మనకి భారతదేశ చరిత్ర బాగా ఉపకరిస్తుంది. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే రెండో పేపరు ఇండియన్ సొసైటీని రాయటం చాలా సులభంగా ఉంటుంది. రెండో పేపరులో ఏ అంశాలు ఉంటాయి అని మనం ఒకసారి చూసినట్లయితే భారతీయ సమాజ నిర్మాణము ఎలా ఉంది, హిందూ సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, బ్రిటిష్ వారి పరిపాలన వల్ల వచ్చినటువంటి మార్పులేంటి, బ్రిటిషు పరిపాలన లేదా వలస పరిపాలన భారతదేశానికి మెరుగు పద్ధతులను తీసుకొచ్చిందా, నష్టదాయకమైన పద్ధతులను తీసుకొచ్చిందా. అదేవిధంగా భారతీయ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, జజ్మానీ సిస్టమ్, కుల వ్యవస్థ నుంచి వాళ్ళు చూసినట్లయితే కులతత్వం కనబడిస్తుంది మనకు ఆధునిక సమాజాల్లో. కుల వ్యవస్థకు బదులు కులతత్వం ఉంది. అంటే కుల వ్యవస్థ గురించి అధ్యయనం చేస్తాం, కులతత్వం గురించి అధ్యయనం చేస్తాం, భారతీయ సమాజంలో ఉండే మతాన్ని అధ్యయనం చేస్తాం, భారతీయ సమాజంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థలని, ఆర్థిక సంస్థలను అధ్యయనం చేస్తాం, గ్రామీణ పట్టణ సమాజాలను అధ్యయనం చేస్తాం, భారతీయ సమాజంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలని అధ్యయనం చేస్తాం, వాళ్ళలో ఉన్నటువంటి వివాహ పద్ధతులను అధ్యయనం చేస్తాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మతపరంగా చూసినట్లయితే హిందువుల్లో వివాహ వ్యవస్థ, ముస్లిమ్స్లో వివాహ వ్యవస్థ, క్రిస్టియన్స్లో వివాహ వ్యవస్థ, హిందువుల్లో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, క్రిస్టియన్స్లో ఉన్న కుటుంబ వ్యవస్థ, ముస్లిమ్స్లో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, అట్లానే బంధుత్వ వ్యవస్థలు, అట్లానే గిరిజన సమాజాల్లో ఉండేటువంటి వివాహ వ్యవస్థ, అంటే బహుభార్యత్వము, బహుభర్తత్వము, ఏక వివాహము, లెవరేటు, సొరేటు, ఇలా రకరకాలైనటువంటి వివాహ పద్ధతులన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి సమాజశాస్త్రంలో మనం అధ్యయనం చేస్తాం. అదే భారతీయ సమాజం ఎలా సామాజిక మార్పుకు గురి అయ్యింది,
దాన్నే ఎంఎన్ శ్రీనివాస్ సంస్కృతీకరణం, పాశ్చాత్యీకరణం, ఆధునికీకరణం అని చెప్పేసి అంటాడు. అంటే ఆధునికీకరణ చెందడానికి బ్రిటిష్ వారి పరిపాలన ఒక కారకం అయితే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించుకున్న తర్వాత ప్రణాళికాభివృద్ధితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించి కమ్యూనికేషన్స్, మౌలిక సదుపాయాలు, విద్య అన్నిటినీ పెంచుకొని భారతీయ సమాజం ఆధునికీకరణకు గురి అయ్యింది. పాశ్చాత్య భావాలని మనం అర్థం చేసుకొని పాశ్చాత్య భావాల ద్వారా మనలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలని, సతీసాగమనం, వితంతు పునర్వివాహలేమి, ఇటువంటి వాటిని అన్నింటిని కూడా, బాల్య వివాహాలు, ఇటువంటి అన్నింటిని కూడా రిమూవ్ చేసుకొని ఇవాళ మనం సైంటిఫిక్గా ఆలోచిస్తూ ఉన్నాం. అంటే సమాజశాస్త్రం అనేది ఆవిర్భవించిన తర్వాత దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ప్రపంచంలో సైంటిఫిక్గా సిద్ధాంతాలను ప్రూవ్ చేయడం జరిగింది. భారతీయ సమాజంలో కూడా ఛాందస భావాలను వదిలివేసి ప్రజలు ఆధునికీకరణలో శాస్త్రీయ దృక్పథంతో, హేతుబద్ధతతో ప్రయాణం చేస్తున్నారు. ఈ అంశాల గురించి మొత్తం సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఈజీ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంటే మానవుడు చుట్టూ ఉండేటువంటి వివాహము, కుటుంబము, బంధుత్వము, రాజకీయ వ్యవస్థలు, మత వ్యవస్థలు, కుల వ్యవస్థలు, ఆర్థిక సంస్థలు, వివాహ వ్యవస్థలు, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. కాబట్టి సోషియాలజీ సబ్జెక్టును మనం ఎంపిక చేసుకొని స్వయంగా చదువుకొని కూడా ఈ ఎగ్జామినేషన్ రాసి మనం త్రూ కావచ్చు. అంటే మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే, నేను ఫస్ట్లో ప్రారంభంలో చెప్పాను మీకు వై సోషియాలజీ అని చెప్పేసి. సోషియాలజీనే ఎందుకు ఎంపిక చేసుకోవాలి? సోషియాలజీని ఎంపిక చేసుకున్న వాళ్ళు జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సాధిస్తారు. అంటే సమాజ శాస్త్రంలో ఉన్నటువంటి సామాజిక అంశాలను మనం అర్థం చేసుకోవడం ద్వారా జనరల్ ఎస్సే బాగా రాయగలుగుతాం, జనరల్ స్టడీస్ పేపర్లు బాగా రాయగలుగుతాం. ఈ జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్ పేపర్లో 1250 మార్కులకు ఉన్నాయి. దాంట్లో దాదాపుగా కూడా మీకు 35% సోషియాలజీ అంశాలు ఉంటాయి. ఆ 35% సోషియాలజీ అంశాలు మనకు ఫేవర్ అవుతాయి. అందుకని సోషియాలజీ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకుంటే సులభం అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. దీనికి తెలుగు మీడియంలో పుస్తకాలు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు ఉన్నాయి. తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ పుస్తకాలు రిఫర్ చేసి తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ భాషకు సంబంధించినటువంటి ఎటువంటి విభేదీకరణ ఏమీ లేదు, ఎలా అయినా రాసుకోవచ్చు. కాబట్టి మంచి మెటీరియల్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనకు లభిస్తుంది. అకాడమీ పుస్తకాలు ఉన్నాయి ఎంఏ లెవెల్లో, బిఏ లెవెల్లో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు బిఏ లెవెల్లో, ఎంఏ లెవెల్లో ఉన్నాయి. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో బుక్స్ ఉన్నాయి. ఇక బుక్స్ గురించి చెప్పేటట్లయితే సోషియాలజీకి రిసోర్స్ అనేవి విరివిగా లభిస్తాయి. అంటే మనం ఎంపిక చేసుకునే సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే పుస్తక సౌలభ్యం బాగా ఉండాలి. ఈజీ టు అండర్స్టూడ్, ఈజీ టు గ్రాస్ప్, ఈజీ టు ప్రెజెంట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ విధంగా సోషియాలజీ సబ్జెక్ట్ని మనం తీసుకొని విజయాన్ని సాధించి ఎక్కువ మార్కులు పొంది మంచి ర్యాంకులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరాల్లో పరిశీలించినట్లయితే టాప్ 10 ర్యాంక్స్ మనం తీసుకున్నట్లయితే సోషియాలజీ సబ్జెక్టు ఎంపిక చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. నిత్యము ప్రతిరోజు మనం ఏ అంశాలతో ముడిపడి మన దైనందిన జీవితం నడుస్తూ ఉందో ఆ అంశాలే సమాజ శాస్త్రము. కాబట్టి కొత్తగా దీంట్లో ఏమీ లేదు. అదే నువ్వు కంపారిటివ్గా ఇంకొక సబ్జెక్టుని తీసుకున్నట్లయితే, ఉదాహరణకి ఆంథ్రోపాలజీని తీసుకున్నట్లయితే, ఆంథ్రోపాలజీలో మనం దాన్ని మానవ శాస్త్రం అని చెప్పేసి అంటాం. అంటే వీ నీడ్ టు స్టడీ ది హ్యూమన్ బాడీ స్ట్రక్చర్. దాంట్లో మళ్ళీ సోషల్ ఆంథ్రోపాలజీ ఉంది, సేమ్ టాపిక్స్, మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, అంతవరకు పర్వాలేదు. మిగతా అది కొంచెం బయాలజీ బ్యాక్గ్రౌండ్తో ఉంది. ఫస్ట్ పేపర్ బయాలజీ బ్యాక్గ్రౌండ్తో ఉంది. అంటే ఇప్పుడు సైన్స్ సబ్జెక్టులు కాని వాళ్ళు బయాలజీ బ్యాక్గ్రౌండ్తో రాయాలంటే కష్టం. అందరికీ ఇటు సైన్స్ వాళ్ళకి, సైన్స్ కాని వాళ్ళకి సమాజశాస్త్రం తీసుకొని ఈజీగా త్రూ అవుతున్నారు. కాబట్టి మేనేజ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, సైన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈవెన్ మెడిసిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సమాజశాస్త్రాన్ని తీసుకొని సక్సెస్ అవుతూ ఉన్నారు. ట్రైబల్ పీపుల్స్ గురించి ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తుంది. ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఒక అంశంగా మనం సోషియాలజీలో స్టడీ చేస్తాం. ఎనఫ్. ట్రైబల్ పీపుల్స్ వాళ్ళ యొక్క వివాహము, వాళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థ, వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, రాజ్యాంగపరంగా మనం వాళ్ళు కల్పించినటువంటి సంరక్షణలు,
ఈజీగా ఉంటుంది. అంటే ఎన్ని జనరల్ స్టడీస్లో చదివేటువంటివే మొత్తం దాదాపుగా కూడా. అంటే జనరల్ స్టడీస్లో ఏ అంశాలు అయితే చదువుతామే అదే మనకి సోషియాలజీలో సెకండ్ పేపర్లో బాగా టచ్ అవుతుంది. సెకండ్ పేపర్లోనే కాదు, సెకండ్ పేపర్లో ఎగ్జాంపుల్స్ ఫస్ట్ పేపర్లో రాసుకోవచ్చు, ఫస్ట్ పేపర్లో ఎగ్జాంపుల్స్ సెకండ్ పేపర్లో రాసుకోవచ్చు. అక్కడ ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ముఖ్యం. సందర్భానుసారంగా మనం రాయగల కెపాసిటీ వస్తుంది. ప్లస్ జనరల్ స్టడీస్ జర్నలిస్టులు బాగా సక్సెస్ అవుతాం కాబట్టి సోషియాలజీ సబ్జెక్ట్ తీసుకుంటే విజయం సాధించడం అనేది సులువుగా ఉంటుందని పేర్కొంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి SHO AP టీవీ ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు.